భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేలోపు ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే మాత్రం చాలా నష్టపోతారు. ఈ సంక్రాంతి అనేది కీడుతో వచ్చింది. వెంటనే ఇలా చేసి తీరాల్సిందే. లేకపోతే మాత్రం చాలా రకాలుగా మీరు కష్టాలు అనేవి పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేలోపు ఈ ముఖ్య విషయాలను తెలుసుకోండి. మన హిందువులకు అతి ముఖ్యమైనటువంటి పండుగలు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ. మీ ఇంటికి ఉన్నటువంటి దరిద్రం మొత్తం వదిలించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అలా చేయటం వలన మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం వచ్చే సంక్రాంతి కీడుతో వస్తుందా అని చాలామందికి సందేహం అనేది ఉంది. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని అసలు ఎలా శుభ్రం చేసుకోవాలి, సంక్రాంతి పండుగ తేదీలు, పండుగ రోజుల్లో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన అంటే బుధవారం నాడు భోగి పండుగ, అలాగే జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి, అలాగే జనవరి 16వ తేదీ కనుమ పండుగ, జనవరి 17వ తేదీన ముక్కనుమ వచ్చాయి. అయితే మన పూర్వీకులు చాలామంది సంక్రాంతిని పండుగ అని భావిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు. అయితే ఈ సంక్రాంతి పండుగ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా కూడా ముందుగానే శుభ్రం అనేది చేసుకోవాలి. ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా ఇంటిని దులపొద్దు. లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బుధవారము, శనివారము మరియు ఆదివారము ఈ 3 రోజుల్లో ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి. అలాగే విరిగిపోయినటువంటి కుర్చీలు, తుప్పు పట్టినటువంటి ఇనుప సామాన్లు, పగిలిపోయినటువంటి అద్దాలు ఇలాంటివన్నీ కూడా భోగి మంటల్లో వేయాలి. జనవరి 14వ తేదీ మనకు భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది చెయ్యాలి. ఈ రోజున వేడి నీళ్లతోనే తలస్నానం చెయ్యాలి. అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగిపళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే భోగి పండుగ రోజున చాలామంది ఆడవారు ఇంటి భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటారు. కానీ భోగి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గీతల ముగ్గు అనేది వేసుకోవాలి. అలాగే భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలు వేసుకోవాలి. ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారము భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుందని, అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకము. కాబట్టి ఈ భోగి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులన్నీ కూడా తీసేసి భోగి మంటల్లో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత అంటే జ్యేష్ఠ దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే బూడిద అంటే భస్మాన్ని తీసుకొని మీ నుదుటిన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా బెల్లము, నువ్వులు తినాలి. ఈ రోజున నువ్వులు, బెల్లము చేసినటువంటి లడ్డూలు తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేస్తే మీకున్నటువంటి అంటే ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని, అలాగే పితృదోషాలు, పితృశాపాలు, శని దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా
పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం అనేది పడుతుంది. అలాగే ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టాలి. అలాగే ముగ్గు పైన పసుపు కుంకుమలు కూడా చల్లాలి. పుష్పాలతో అలంకరణ చేయాలి. ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాదులకు లోటు అనేది లేకుండా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అయితే గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన పూలైనా వేసుకోవచ్చు అన్నమాట. బంతి పూలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది అనేది ఉండదు. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు భోగి పళ్ళు పోయాలి. ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళను పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే భోగి పండుగ తరువాత రోజున మనకు సంక్రాంతి పండుగ అనేది వస్తుందన్నమాట. జనవరి 15వ తేదీ మనకు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా స్నానం అనేది చెయ్యాలి. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయు ఆరోగ్యాలు అనేవి పెరుగుతాయి. కాబట్టి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తరువాతే ఏదైనా ఆహారాన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజున పొరపాటును కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తీసుకోకూడదు. ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది. అలాగే ఈ సంక్రాంతి నాడు నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. అంటే ముందు రోజే వండినటువంటి ఆహార పదార్థాలు మిగిలిపోయినవి ఏదన్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలాంటి వాటన్నింటినీ కూడా తీసుకొని తినటము అలాంటివి చేయకూడదు. చేస్తే మాత్రం మీకు కర్మలు అనేవి వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సంక్రాంతి పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి నమస్కారం అనేది చేసుకోవాలి. సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం ముందల చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలి. గడపకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కానీ లేదా బంతిపూల తోరణాలు కానీ చక్కగా కట్టుకోవాలి. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ రంగులతో అలాగే గొబ్బెమ్మలతో అలంకరణ అనేది చేసుకోవాలి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కూడా కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి అంటే గుమ్మం బయట పసుపుతో స్వస్తికి గుర్తు అనేది వేసుకోండి. ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ సంక్రాంతి రోజున గోమాతను తాకి గోమాతకు నమస్కారం చేసి గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించటం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా గోవును తాకి గోవుకు పచ్చిగడ్డిని కానివ్వండి లేకపోతే ఏదైనా కూరగాయలను పండ్లను ఆహారంగా తినిపించటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము ఇలాంటివి తినకూడదు. ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలి అంటే
ఏంటంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగును దానం చేస్తే చాలా మంచిది. ఇలా సంక్రాంతి పండుగ రోజు పెరుగును దానం చేస్తే మీ కుటుంబానికి చాలా చాలా మంచి జరుగుతుంది. ఎవరైనా బ్రాహ్మణులకు కావచ్చు, లేకపోతే ఎవరికైనా పేదవారికి కావచ్చు, పెరుగును దానం చేయటం వలన మీ కుటుంబం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంకా ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు అనేది మారకూడదు. అలాగే ఈ రోజును ఎవ్వరికి అప్పు అనేది ఇవ్వకూడదు. లేదంటే మీ ఇంటి యొక్క ధనలక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంక్రాంతి పండుగ రోజున ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రోజున గంగిరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు చనిపోయినటువంటి మీ పూర్వీకులకు తర్పణం వదిలితే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 16వ తేదీన కనుమ పండుగ అనేది వచ్చింది. దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. కాబట్టి ఈ కనుమ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా గోమాతను పూజించాలి. కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు రథం ముగ్గు అనేది వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మినప గారెలు తినాలి. అంటే ఈ రోజున మినుములతో చేసినటువంటి పదార్థాలు గారెలు కావచ్చు, మినప సున్నుండలు కావచ్చు, ఇలా ఏవైనా సరే మినుములతో చేసినటువంటి పదార్థాలు తినటం వలన మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది వృద్ధి చెందుతుంది. అలాగే సంక్రాంతి పండుగ వల్ల మీకున్నటువంటి ఏదైనా కీడు, జాతక దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళ చేత భగవంతుడు ఇనుమును తినిపిస్తాడంట. కాబట్టి తప్పనిసరిగా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా సరే తప్పకుండా తినటం అనేది చెయ్యాలి. అలాగే ముఖ్యంగా కనుమ పండుగ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కనుమ పండుగ రోజున చనిపోయినటువంటి మన పెద్దలు భూమిపైకి వస్తారంట. కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయినటువంటి మీ యొక్క పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి మీ పెద్దలకు సమర్పించండి. కనుమ పండుగ రోజున చనిపోయినటువంటి పెద్దవాళ్ళు కాకుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి కాకికి ఆహారం పెట్టండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును కూడా నిర్వహిస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజున ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు కొత్త బట్టలు తీసుకొచ్చుకోవాలన్నమాట. అంటే కొత్త బట్టలు కొనుక్కొచ్చుకొని మీ యొక్క పెద్దల యొక్క ఫోటోల ముందల వారికి ఇష్టమైనటువంటి పిండి వంటలతో, ఆహార పదార్థాలతో పాటుగా కొత్త బట్టలను కూడా పెట్టి నమస్కారం చేసుకోవాలి. అంటే మగవారైతే లుంగీ కానివ్వండి, కండువా కానివ్వండి, టవల్ కానివ్వండి, లేదా రవిక ముక్కలు కానివ్వండి, చీరలు కానివ్వండి, ఇలా ఏవైనా సరే మీ స్తోమతకు తగ్గట్లుగా తెచ్చుకొని చక్కగా నమస్కారం అనేది చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మనకు భగవంతుడి ఆశీర్వాదంతో పాటుగా పితృదేవతల యొక్క ఆశీర్వాదం తీసుకొని మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాల నుంచి బయటపడటానికి సంక్రాంతి కన్నా పెద్ద పండుగ ఇంకొకటి లేదనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మనం చెప్పినట్లుగా మీరు పరిహారాలను పాటిస్తే మీకు తిరుగులేని అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు, ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శంభో శంకర అనే కామెంట్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.